ఏమన్నా తెలుసా మీకు ఆ ఏరియాలో గట్ట ఏమన్నా? మీది కూడా సీమ ప్రాంతం ఏమో కదా, వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళిపోయారా? నియోజకవర్గం పక్క నియోజకవర్గాలే. అందుకనే అంటున్నాను, మీకు ఏమన్నా తెలుసా, ఎవరైనా చెప్పారా? మాది రాయలసీమ కాదు సార్, కృష్ణా జిల్లా అయింది మాది కూడా. మాది కైకలూరు నియోజకవర్గం, అది గెలవరం నియోజకవర్గం. అదేనండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పారా ఈయన ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నా, లీకులు వస్తున్నాయా అంటున్నాను. మాకేం లీక్లు ఏం రావట్లేదు సార్, మా పనుల మీద మేము ఉన్నాం, మాకేం లీక్లు రావట్లేదు. ముందుగా డిబేట్ ఎందుకు వెళ్ళిపోయారండి ఆయన అండర్ గ్రౌండ్ కి? అధికార పార్టీలో ఆయన కొనసాగినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన తీరు ఎవరు కర్మ సిద్ధాంతం వాళ్ళని వదలదు సార్. ఎందుకంటే ఆయన పురంధేశ్వరి గారు ఈయనని భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు ఎంత ఘోరమైన మాటలో మనం అందరం చూసాం. అలాగే లోకేష్ గారిని మాట్లాడిన భాష కూడా మనం అందరం చూసాం. ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మనం నీతి నిజాయితీగా ఉండాలి. మనం రాజకీయాల వరకే మాట్లాడాలి, కుటుంబాల జోలికి వెళ్ళకూడదు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అనేది నా సిద్ధాంతం. ఎందుకంటే మనం రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేసుకోవాలి, మన ప్రత్యర్థుల మీద విమర్శలు చేయాలి. అంతేగాని లోకేష్ గారి మీద పర్సనల్ గా, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో 10 ఏళ్ళు అంటే వంశీ గారు మాట్లాడినప్పటికీ 10 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన సతీమణ్ణి అంత ఒలగర భాష మాట్లాడిన వ్యక్తి, మరి అతను చేసిన తప్పు అతను తెలుసుకుని ఈ రోజు భయపడతాం అనేది సహజమే. ఎందుకంటే మనం ఏం మాట్లాడాం, ఏం భాష మాట్లాడాం అనేది మనకు తెలుస్తుంది కదా, మనకు జ్ఞానం ఉంటుంది కదా. ఆ జ్ఞానం వచ్చి ఆయన నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడద్దేమోననే అదే ఆ అపోహలో అతను ఏదన్నా ముందస్తు బెయిల్ తెచ్చుకుని తర్వాత అజ్ఞానం ఎదుగుతాడేమోనని నా ఆలోచన సార్. ఓకే సురేష్,